ఫ్రెండ్స్ 1960 ఆ టైంలో మన నిక్సన్ బాబాయ్ రష్యాకి వెళ్ళాడు. ఈ బాబాయ్ పేరు నిక్సన్ అట అని అడగండి. ఆ టైంలో అమెరికా ప్రెసిడెంట్ అయిన నిక్సన్ బాబాయ్ మా అమెరికా ఇలా ఉంటది, మా కల్చర్ ఇలా ఉంటది, మా గోల్ ఇలా ఉంటది అని చెప్పి రష్యాలోని జనాలకి ప్రజలకి వీళ్ళందరికీ చూపించాలని సాకు పెట్టి రష్యాలోని మాస్కో దిగడానికి వెళ్ళిపోయాడు. అయితే అప్పటి నుంచి ఇప్పుడు దాకా చూసుకున్న అమెరికా ఇంకా రష్యా మధ్యలో పచ్చిగడ్డేసిన అది ఎండి మాడి మసైపోయింది అన్న విషయం మనకు తెలుసు. అక్కడికి వెళ్ళాక కూడా వీళ్ళు గొడవ పడడమే మొదలు పెట్టారు. వాళ్ళ ప్రెసిడెంట్ నికితా అంటే పాప అనుకోకండి, రష్యా ప్రెసిడెంట్ అయినా అతని నేమ్ అదే నికితాను మన బాబాయ్ ఇద్దరు కలిసి తెగ గొడవ పడుతున్నారు. కమ్యూనిజం గొప్పదని చెప్పి వాళ్ళు, క్యాపిటలిజం గొప్పదని వీళ్ళు, ఇలా మాటలతో స్టార్ట్ అయిన గొడవ నెమ్మదిగా కోడిగుడ్లు ఇచ్చి కొట్టుకుంటావేమో అనే రేంజ్ దాకా వెళ్ళిపోయింది. దాంతో అప్పుడే ఆ పక్కనే ఉన్న పెప్సీ యొక్క వైస్ ప్రెసిడెంట్ చెయ్యి యాదవాళ్ళు ఎక్కడ పోయినా గోల చేసి ఎంజాయ్ చేయనివి పెట్టనివి అని చెప్పి వాళ్ళ మధ్యలోకి వెళ్ళిపోయి ఆ గొడవను ఆపేసి చిల్ బ్రో అని చెప్పి పెప్సీ బాటిల్ ఓపెన్ చేసి నికితాకి ఇచ్చారు. నికితా ఓపెన్ చేసి నోట్లో వేసుకున్నాడు ఆ పెప్సీ. ఇంకంతే, వామ్మో వాయ్యో ఏంది ఎంత బాగుందని చెప్పి ఒకటి రెండు నాకు సరిపోవు, పెప్సీని డ్రమ్ములు నాకు పంపివా అని చెప్పి ఇంకా అమెరికా వాళ్ళ దగ్గర నుంచి అదే ఆ పెప్సీ కంపెనీ నుంచి ఆ నికితా ఫుల్ గా పెప్సీని ఆర్డర్ చేయడం స్టార్ట్ చేసాడు. దాంతో వాళ్ళ దేశం మొత్తం పెప్సీ తాగడం స్టార్ట్ చేసేసారు. అయితే ఆ పెప్సీ కంపెనీ వాళ్ళు ఓకే మీకు ఇస్తాం గానీ మాకేంటి లాభం అని చెప్పి అడిగారు. నికితా ఏమో డబ్బులు తీసుకోవా అంటే పెప్సీ వాళ్ళు ఏమో మాకు డబ్బులు వద్దని కాల్ చేశాడు. ఎందుకంటే ఆ టైంలో రష్యా వాళ్ళ డబ్బులకి పెద్దగా వాళ్ళది రూబెల్స్, ఆ టైంలో వాళ్ళ మనీకి అంతగా వాల్యూ ఉండేది కాదు. మార్కెట్ లో కూడా వాళ్ళ మనీకి ఎవరు ఎక్స్చేంజ్ ఒప్పుకునే వాళ్ళు కాదు. అందుకే నికితా ఏం చేశాడు, రష్యా వాళ్ళ వోడ్కా అయితే ప్రపంచంలో బాగా ఫేమస్, ఇప్పుడు కూడా ఫుల్ ఫేమస్ అనుకోండి. ఇంకా రష్యా నికితా నీకు కావాల్సిన వోడ్కా బాటిల్స్ ఇస్తాను, నాకు పెప్సీ బాటిల్ పంపివని చెప్పి ఒక డీల్ చేసుకున్నది. నికితాకి వ్యామోహం ఎక్కువైపోయింది లేండి. రష్యా జనాలు ముందే అయితే మాకేం వద్దులేదా బాబు అని ఎంత చెప్పినా నికితా మాత్రం బలవంతం చేసి మరి వాళ్ళందరికీ వ్యామోహం పెంచేశాడు నికితా ఈ పెప్సీ మీద. అయితే ఈ అమెరికాను రష్యాను వాడ్కాలు పెప్సీలు తాగి నిమ్మకాయ బద్దనాకి సైలెంట్ గా మూల పడుకునే రకం కాదు కదా. కొన్నేళ్ల తర్వాత రష్యా వాళ్ళు వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు గెలికి వాళ్ళ దేశాన్ని ఇన్వైట్ చేసి పడేసారు. దాంతో ఇంకా అమెరికా వాడికి ఒళ్ళు మండిపోయింది. 4 రోజులు అయితే మేము ఇన్వైట్ చేద్దాం అనుకున్నాం, నువ్వెవడో ఇన్వైట్ చేయడానికి అని చెప్పి రష్యా మీద శాంక్షన్స్ వేసింది. శాంక్షన్లు అంటే ఏముండవు, రష్యా వాళ్ళ దగ్గర నుంచి ఎవడేం కొనకూడదు. దాంతో ఇంకా రష్యా వాళ్ళు పాపం ఏం ట్రేడ్ చేయలేదు. అంటే వాళ్ళు ఇంకా వాడ్కా బాటిల్ ఇవ్వలేదు పెప్సీ కొనుక్కోవడానికి. అంటే ఈ పెప్సీ కంపెనీ వాడే రష్యా వాళ్ళ దగ్గర నుంచి వాడ్కా బాటిల్స్ తీసుకోకూడదు. తీసుకుంటే అమెరికా గవర్నమెంట్ వాడు వచ్చి పెప్సీని కూడా తీసుకుని వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. ఆ తొక్కలే 4 రోజులు వాళ్ళు పెప్సీ తాగకపోతే ఏమైపోయిద్దా అంటే మామూలుగా అయితే ఏం కాదు. కానీ నికితా మామూలు నికితానా ఆడ అలవాటు చేసుకుందే కాకుండా అక్కడ ఉన్న జనాలందరికీ ఏదో మత్తు పదార్థాలు అలవాటు చేసినట్టు చేయించాడు. బాటిల్ తెప్పించి మరి దానివల్ల ఇంకా అప్పటి నుంచి వీళ్ళు పెప్సీకి వ్యామోహం ఎక్కువ అయిపోయి అది లేకుండా బతకలేకపోతున్నారు. డబ్బులు ఇస్తేనేమో వాళ్ళు తీసుకోరు, వాడ్కా బాటిల్ ఏమో ఇవ్వలేదు. ఇంకా చూసి తట్టుకోలేక ఏం చేయాలో తెలియక వాళ్ళ దగ్గర ఉన్న 17 సబ్మరైన్స్, ఏదో ఒక ఫ్రిగేడ్, క్రూజర్, డెస్ట్రాయర్ అంటే ఇలాంటివి నేవీకి సంబంధించిన చాలా పెద్ద ఎక్విప్మెంట్లు, మిషన్ గన్లు ఇవన్నీ వాళ్ళకి ఇచ్చి పడేశాడు. ఇచ్చింది ఎవరికి, అమెరికా గవర్నమెంట్ కూడా కాదు, పెప్సీ కంపెనీ వాడికి ఇచ్చేసాడు. కొన్ని వేల కోట్లు విలువైన వాటిని వాడికి ఇచ్చేసి ముందా పెప్సీ బాటిల్ పంపివా బాబు, కావాలంటే వచ్చి నేను కూడా నీ దగ్గర కూర్చుంటా అని నిజంగానే ఇలాంటి ఒక నేవీ ఫోర్స్ నే ఇచ్చేసారు. ఆ టైంలో అంటే ఆ పెప్సీకి అవన్నీ ఇచ్చిన వాటిలో లిస్ట్ వేసుకుంటే అంటే ప్రపంచంలో నేవీలు ఏ ఒక దేశంలో పెద్ద ఉన్నాయని చూస్తే పెప్సీ ఓ టాప్ 10 లోకి వెళ్ళిపోయాడంట. ఏందా పెప్సీ కంపెనీ ఓడు నికితాకున్న జలానందం పని వల్ల అంత జరిగింది. అంటే ఏందో ఇప్పుడు ఆ పెప్సీ ఓడు నేవీలన్నీ తీసుకొని పోయి ఎవడి మీద యుద్ధానికి పోతాడా అంటే అంత సీన్ లేదులేండి. ఉండే కొద్దీ ఆ జర్మనీకో స్విట్జర్లాండ్ కో ఎవడికో అవన్నీ అమ్మేశాడు. ఆ పెప్సీ ఓడే వాళ్ళేమో తుప్పట్టేసిందని చెప్పి మొత్తం స్క్రాప్ కింద చేసేసి ఆ మొక్కలన్నీ ఎరగొట్టేసి ఇనప సామాన్లోకి అమ్మేసేది. అంతా కక్కుర్తిగాలే. మీరేమంటారు దీని గురించి కామెంట్స్ చెప్పండి. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా మేకల్ని అబ్జర్వ్ చేశారా? ప్లేట్లో మటన్ వేసుకొని తింటున్నప్పుడు కాదు, నార్మల్ గా మేకల్ని అబ్జర్వ్ చేయండి. వాటి కళ్ళు చూస్తే కంటి లోపల ఉన్న నల్లగుడ్డ అది గుండంగా కాకుండా అది హారిజాంటల్ గా ఉంటుంది. ఏ నిలువుగానో వంకరగానో ఉండొచ్చు కదా, అడ్డంగానే ఎందుకున్నాయి? ఎందుకంటే ఈ మేకలు సాధు జంతువులు, ఎప్పుడు చూసినా గడ్డేది ఏంటి అంటే అది దానికి దీనికి సంబంధం లేదనుకోండి. విషయం ఏంటంటే అవి అంత స్పీడ్ గా తప్పించుకోలేవు. ఈ పుల్లో సింహాలు పని చూసుకుంటే అవి ఎప్పుడు ఎవరో ఒక మీద పడి తినడమే వీటి పని కదా. ఈ మేకల నేచర్ ఏమో అవి దగ్గరకు వచ్చినప్పుడు పారిపోవాలి, అదే వీటి నేచర్. సో వీటి నేచర్ కి తగ్గట్టుగానే ఇవి ఫస్ట్ నుంచి బాగా ఎవాల్వ్ అయిపోయి వీటి కళ్ళు ఇలా హారిజాంటల్ గా అయిపోయి, ఇలా హారిజాంటల్ గా ఉంటే ఏమవుతుందంటే రౌండ్ ఆఫ్ ది నెక్ కూడా గుండంగా ఎక్కువ సైడ్ వ్యూస్ ని అవి చూడగలవు. దీన్ని చంపడానికి నెమ్మదిగా ఏది ఎటు సైడ్ నుంచి వచ్చేసినా ఇవి వెంటనే కనిపెట్టేసే విధంగా ఎవాల్వ్ అయిపోయి వాటి కళ్ళు అలా అయిపోయింది. సేమ్ ఇలాగే మీరు కావాలంటే పిల్లులను చూసుకోండి, వాటి కళ్ళు చూస్తే అవి వర్టికల్ గా ఉంటాయి లోపల. అంటే ఇది ఆల్రెడీ ఇదే అటాక్ చేసే జంతువు, దాని పర్సనాలిటీ చూసి మీరు తక్కువ అంచనా వేయకండి. నార్మల్ గా అయితే ఇది ఎప్పుడు అటాక్ చేసి చంపి తినే జీవి, దాని నేచర్ అది. ఇప్పుడు చూసుకుంటే సగం మంది జనాలు వాటిని ఇంట్లో పెట్టి పందెం కోడిని వేపినట్టు మేపుతున్నాయి ఆ పిల్లుల్ని. కానీ నార్మల్ గా అయితే అవి ఎప్పుడు వేటాడే తింటూ ఉంటాయి. ఏ జంతువుకి అంత ఈజీగా భయపడిపోవు.
ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా బబుల్ గమ్ నవ్వలేదా? నవ్వలేదు ఏముంది లేండి, నవ్వులు ఎక్కడ పడితే అక్కడ ఊసేసి కూడా ఉండుంటది. అవి నేను ఎక్కడెక్కడ అతికించుకున్నానో నాకే తెలియకుండా అతుక్కుపోతూ ఉంటాయి. కానీ మీకు సింగపూర్ లో ఆ ప్రాబ్లం ఉండదు తెలుసా? మేము నవ్వులు ఎక్కడ వేస్తే ఎవడన్నా పీకుతాడా ఏంటని అనుకోకండి. మామూలుగా పీకడం కాదు, మీరు ఎక్కడ పడితే అక్కడ వేసేస్తే కాదు, మీ నోట్లో వేసినా పీకేస్తాడు. మీరు సింగపూర్ వెళ్ళాక మత్తు పదార్థాలతో ఎక్కడ దొరికినా కొంచెం కనికరం చూపిస్తారేమో గానీ ఈ బబుల్ గమ్ నవ్వులతో కనిపించాయనుకోండి మిమ్మల్ని ఎత్తుకుపోయి జైల్లో పడేసే ఛాన్సులు కూడా ఉన్నాయి. ఎందుకంటే 1992 నుంచి సింగపూర్ లో బబుల్ గమ్ నవ్వడాన్ని ఇల్లీగల్ చేసి పడేసారు. బ్యాన్ అయ్యే రకంగా ఆ సంవత్సరంలో అసలు ఏం జరిగిందో అంటే అప్పుడేం అవ్వలేదు అనుకోండి ఆ ఏడాది. దీనికి పునాది 1960, 70 ఆ టైంలోనే పడింది. అప్పుడు జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్లే ఇప్పుడు ఇలా జరుగుతుంది. అప్పుడే సింగపూర్ వాళ్ళకి స్వతంత్రం వచ్చిందన్నమాట. దాని తర్వాత సింగపూర్ యొక్క ఫస్ట్ ప్రెసిడెంట్ లీ క్వాంగ్ యూ అయ్యారు. చెప్పుకోవాలంటే అతను ఓసిడీకి మమ్మీ హస్బెండ్ లాంటాడు. క్లీనింగ్ అని చెప్పి 24 గంటలు క్లీనింగ్ లోనే ఉంటది ఆయన. ఆ తర్వాత ఇతనేమో ప్రెసిడెంట్ అయిపోయాడు. అప్పటి నుంచి ఇంకా దేశం మొత్తం క్లీనింగ్ అని క్లీన్ గా లేకపోతే వాయి కొడతానని చెప్పాడు. దీనివల్ల సంవత్సరాలు గడిచే కొద్దీ ప్రెసిడెంట్ తో పాటు వాళ్ళ దేశ ప్రజలకు కూడా పర్ఫెక్ట్ క్లీనింగ్ అనేది వాళ్ళ జీవితంలో ఒక పార్ట్ అయిపోతూ పోయింది. డెవలప్మెంట్ ఎలాగో అయింది, డెవలప్మెంట్ ఒక్కటే అయితే సరిపోదు, క్లీనింగ్ కూడా పీక్స్ లో ఉండాలని చెప్పి అతను ఈ విధంగా స్టార్ట్ చేసాడు. అదే జనాలకు బాగా అలవాటు అయిపోయింది, గవర్నమెంట్ కూడా అలవాటు అయిపోయింది. అంతా బానే ఉంది కానీ 1980, 90 ఆ టైం వచ్చేటప్పటికి ఫ్యాషన్లు స్టార్ట్ అయిపోయి ఫ్యాషన్ కూడా క్లీన్ గా చేస్తున్నారు కానీ బబుల్ గమ్లు వచ్చాయి. జనాలు నవ్వులి దాన్ని ఎక్కడ ఉయ్యాలో తెలియక ఎక్కడ పడితే అక్కడ తుప్పుక్క నూసుకుంటూ తిరుగుతున్నారు. కొంచెం సల్లేగా వదిలేద్దామని అనుకునే టైంకి వాళ్ళ దేశంలోకి బ్రాండ్ న్యూ ట్రైన్లు తీసుకొని వచ్చారు బాగా డెవలప్ అవడానికి. జనాలేమో నవ్వులి ఆ ట్రైన్ మీద అతికించి వాటిని బబుల్ గమ్ ట్రైన్ చేసి పడేసారు. అంత చెత్తగా చేశారు దాన్ని. దాంతో పొలిటీషియన్లకి ఒళ్ళు మడింది. మా తాత ముత్తాతలు నానా సంకల్ నాకి క్లీన్ అని చెప్పి మన దేశాన్ని క్లీన్ చేస్తుంటే వీళ్ళేం ఎట్ట చేస్తున్నారని చెప్పి ఇంకా 1992 కంప్లీట్ గా బ్యాన్ చేసి పడేసారు. బ్యాన్ చేశారంటే ఏం చేస్తారు అంటే బబుల్ గమ్ నవ్వులతో కనిపించారు అనుకోండి డైరెక్ట్ గా ముందు ₹1,00,000 ఫైన్ వేసేస్తారు. అంటే ఒక 70 to 1,00,000 దాకా. అదే మీకు ఆత్తం ఎక్కువైపోయి ఒక స్టెప్ ముందుకేసి వాటిని అమ్మడం మొదలు పెట్టేసి దొరికిపోయారు అనుకోండి మినిమం 80 లక్షల నుంచి ₹1,00,000 దాకా ఫైన్ వేసి 2 సంవత్సరాల పాటు జైలు శిక్ష పడే ఛాన్స్ కూడా ఉంది. ఇలా ఓసిడి ఆ రేంజ్ దాకా వెళ్ళిపోయింది. అయితే 2004 సంవత్సరంలో ఏమైందంటే ఏంటి బబుల్ గమ్ గానీ బ్యాన్ చేసి పడేసారు ఏంటి అనుకుంటున్నారా? అంత లేదు. క్లీనింగ్ లో ఏం చేంజ్ అయింది వాళ్ళ దేశంలో అలాగే ఉందిగా. ఏమైందంటే బబుల్ గమ్ ని మీరు నవ్వలొచ్చు, కొనుక్కోవచ్చు, కాకపోతే ఎక్కడ పెడితే అక్కడ మీకు అమ్మదు. మీరు ముందుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, మీకు ఏదో ప్రాబ్లం ఉండాలి, లేకపోతే మీరు పెద్ద సైన్స్ స్మోకర్ అయి ఉండాలి. ఇలాంటివన్నీ మానుకోవడానికి ముందుగా థెరపిస్ట్ ని కలిసి నువ్వు బీభత్సమైన స్మోకర్ అని చెప్పి వాళ్ళకి ప్రూవ్ చేస్తే అప్పుడు డాక్టర్ నీకు ప్రిస్క్రిప్షన్ ఇస్తాడు. వాటిని మానుకోవడానికి బబుల్ గమ్ నవ్వులుతుంటారు కదా అవి కొనుక్కోమని చెప్పి అవి కూడా కొన్ని లొకేషన్లు మాత్రమే అమ్ముతుంది. డబ్బులు బాగా ఎక్కువైపోతే తుపాకైనా తొందరగా కొనుక్కోవచ్చు కానీ మీరు డబ్బులు ఎంత ఎక్కువైపోయినా బబుల్ గమ్లు మాత్రం కొనుక్కోలేదు అక్కడ. ఫ్రెండ్స్ మీరు ఆన్లైన్లో ఈ పిజ్జాలు, బర్గర్లు, బిర్యానీలు, తందూరులు అయితే ఖచ్చితంగా ఆర్డర్ పెట్టుకొని ఉంటారు. అంటే హైదరాబాద్ లో ఉన్నామంటే ఏదో ఒక టైం అనేది ఉండదు. పొద్దున్న నుంచి ఏం ఆర్డర్ పెట్టాలా అని ఫోన్ లో ఎతికి ఆలోచించి లాస్ట్ లో బిర్యానీ పెట్టేస్తాం. ఎందుకంటే మనం చాలా సార్లు మోసపోయాం. ఇప్పుడు యాప్లు ఓపెన్ చేసి అందులో చూస్తూ ఉంటే అద్భుతమైన ఫోటోలు కనిపిస్తాయి. ఈ పిజ్జాలని, బర్గర్లని ఐటమ్స్ ఫొటోస్ చూసేసి టెంప్ట్ అయిపోయి ఆత్తం ఎక్కువైపోయి ఆర్డర్ పెట్టేస్తాం. అది వచ్చిన తర్వాత చూస్తేనేమో ఫోటోలో ఉన్నదానికి వాడు పంపించిన దానికి సంబంధమే ఉండదు. దాంతో కొంతమంది మోసపోయాము అని చెప్పి బ్యాడ్ రివ్యూ పెట్టి వదిలేస్తారు. ఇంకొంతమంది జీవితంలో బిర్యానీ తప్ప ఇంకేం ఆర్డర్ పెట్టను అని చెప్పి డిసైడ్ అయిపోతుంది. అంటే మనమైతే చాలా బిజీ పర్సన్ కదా, సో సైలెంట్ గా మూల ఉండిపోతాం. కానీ అమెరికాలో ఒక వ్యక్తి టాకో బెల్ అనే ఒక కంపెనీ ఉంటే వాళ్ళ కంపెనీ వాళ్ళు ఒక పెద్ద బిల్ బోర్డు పెట్టారు. అంటే అడ్వర్టైజ్మెంట్ పెడతారు కదా పెద్ద బోర్డుల మీద. దాని మీద ఒక పిజ్జా ఫోటో చూసి తెగ టెంప్ట్ అయిపోయాడు. ఓ నాయనే చూడడానికి ఎంత బాగుంది, తింటే ఇంకెంత బాగుంటుందా అని చెప్పి ఫ్రాంక్ అనే ఒక వ్యక్తి పిజ్జా ఆర్డర్ పెట్టేశాడు టాకో బెల్ నుంచి. పాపం ఎన్ని రోజులు తినకుండా ఎదురు చూస్తున్నాడో ఏమో కానీ బాగా ఎదురు చూశాడు. అది వచ్చిన తర్వాత చూస్తేనేమో అతనికి ఒళ్ళు మండిపోయింది. అక్కడ ఫోటో ఏంది, ఇక్కడ పిజ్జా ఏంటి, ఏం జరుగుతుందో ఎక్కడ అని చెప్పి కోపం వచ్చేసి నెక్స్ట్ రోజు వెంటనే కోర్టుకు వెళ్ళిపోయి ఆ కంపెనీ మీద ₹40 కోట్ల కేసు వేసాడు. అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్ అని చెప్పి. ఎవడన్నా ఒక రోజు ఏదైనా జరిగితే నెక్స్ట్ రోజుకి ఇలాంటివి మర్చిపోతారు. ఇతను 2-3 రోజులు అయిపోయినా మర్చిపోవాలి. అప్పుడు పోయి కేసు వేసాడు. అంటే ఈ మధ్యలో మళ్ళీ ఆర్డర్ పెట్టాడులేండి. టాకో బెల్ వాళ్ళ ఫుడ్స్ అన్ని ఆర్డర్ పెట్టేసి ఫోటోలో ఏముందో ఇక్కడేం వస్తుందో ఫోటోలు తీసి చూపించి ఆ డీటెయిల్స్ అన్నింటినీ కోర్టులో సబ్మిట్ చేశాడు. అలా 40 కోట్లకు ఫైల్ చేసాడు. పాపం బిడ్డ తెగ హట్ అయిపోయినట్టున్నాడే. ఫ్రెండ్స్ మీకు పైరేట్స్ తెలుసు కదా, అట్లీస్ట్ పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ అయినా తెలిసి ఉంటది. జాక్ స్పారో చెప్తాడు కదా జలపాతం మనల్ని పరిశోధిస్తుంది గీక్స్. అయితే ఈ జలపాతం ఎవరిని పరిశోధిస్తుందో తెలియదు కానీ ఈ జలపాతం మీద సరుకులు ఎత్తుకొని పోయే వాళ్ళని మాత్రం చాలా గట్టిగా పరిశోధిస్తుంది. ఇప్పటికి కూడా చాలా మంది పైరేట్స్ సముద్రంలో తిరుగుతుంటారు. మీకు తెలుసా, షిప్ లో చాలా మందికి పెద్ద షిప్పులు వేసుకొని నెలల తరబడి సరుకులు ఎత్తుకుపోతూ ఉంటారు కదా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి. ఈ గ్యాప్ లో నిజంగానే ఇప్పటికి కూడా చాలా మంది సముద్ర దొంగలు తుపాకులు ఎత్తుకొని మరి ఈ షిప్పుల లోపలికి చొరబడతా ఉంటారు. ఒక్కసారి వాళ్ళు ఇంకా లోపలికి వచ్చారంటే అంతే ఇంకా కేల్కతం
అసలు వాళ్ళు పెద్ద పెద్ద తుపాకులు ఎత్తుకొని దిగుతుంది. దాంతో ఒకసారి లోపలికి వస్తే లోపల ఉన్న కూడా ఏం చేయలేదు. దీనివల్ల ఈ పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు వాళ్ళ షిప్పుల్ని కాపాడుకోవడానికి రకరకాల కొత్త టెక్నిక్స్ ని తీసుకొని వచ్చేది. ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ఎందుకంటే వీళ్ళేమో తుపాకులు తీసుకొని వస్తున్నారు కదా, చాలా సార్లు వీళ్ళు చంపే ఛాన్స్ లేదు. తుపాకి తెచ్చినా అంటే చంపేసినా భయం ఉండదు, చంపితే చంపేసేది. కానీ వీళ్ళు చాలా సార్లు నెలలు సంవత్సరాల పాటు షిప్ లో ఉన్న వాళ్ళందరినీ హాస్టేజెస్ గా వాళ్ళ దగ్గర పెట్టుకుని ఉంచుకుంటారు. ఎన్నో ఇన్సిడెంట్ లో 5-6 సంవత్సరాల పాటు హాస్టేజర్ లాగా 2 మెంబర్స్ ని వాళ్ళ దగ్గర పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రతి ఒక్క ప్రైవేట్ కంపెనీ వాడు అన్ని తుపాకుల్ని పెట్టించి మిలిటరీని పెట్టుకుని వాళ్ళ చుట్టూ తిరగలేదు కదా. గవర్నమెంట్ వాళ్ళు అయితే చేసుకోగలరు, కానీ సముద్రం మీద చేసుకుంటే ప్రైవేట్ షిప్లు ఎక్కువ దిగుతాయి. అందుకే వీళ్ళు కొత్త టెక్నిక్స్ ని కనిపెట్టడం స్టార్ట్ చేశారు. ముందుగా చూసుకున్నామంటే ఇప్పుడు పైరేట్స్ దూరంగా ఎక్కడ కనిపించాయనుకోండి, ముందుగా వాళ్ళ దగ్గరకు వచ్చే లోపే వార్నింగ్ ఇస్తారు, అనా దగ్గరగా అమ్మకండమ్మా వద్దమ్మా అని చెప్పి. వాళ్ళు ఎలాగో అప్పటికి వినరు కాబట్టి ఆ తర్వాత ఇలాంటి లాంగ్ రేంజ్ అకోస్టిక్ డివైజెస్ ని యూజ్ చేస్తారు. ఇదేం చేసిద్దా, లాంగ్ నుంచే కాల్ చేసిద్దా అంటే అంత లేదులేండి. లాంగ్ నుంచే ఇది చాలా బీభత్సమైన సౌండ్ ను ప్రొడ్యూస్ చేసిద్ది. మామూలు సౌండ్ కాదు, చెవుల లోపల ఇయర్ ఫోన్స్ కానీ చెవుల లోపల మీరు ఏం దోసినా ఏం పెట్టుకొని వచ్చినా ఈ సౌండ్ చెవుల లోపల దాకపోయి చెవుల్ని ఎరగొట్టేస్తాయి. అంత బీభత్సమైన సౌండ్ ని వాళ్ళ సైడ్ ప్రొడ్యూస్ చేసిద్ది. అది తట్టుకోలేక వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇంకోటి ఏంటంటే షిప్ చుట్టూ పెద్ద పెద్ద వైర్స్ ని 4-5 వైర్లు ఇంకొంచెం ఎక్కువే అనుకోండి ఆ షిప్ చుట్టూనే పెట్టి తిప్పుతా ఉంటారు. అంటే ఆ షిప్ వెళ్తున్నంత సేపు. అంటే పైరేట్స్ అసలు లోపలికి ఎలా వస్తారో బుడ్డ షిప్పులు వేసుకుని ఈ షిప్ దగ్గరకు వచ్చేసి షిప్ మీద నిచ్చెనలు వేసేసి ఎక్కుకుంటూ పైకి వస్తారు. ఇలా చుట్టూ అంత పెద్ద వైర్స్ ఇలా స్పీడ్ గా వెళ్తున్నాయి అనుకోండి, వాళ్ళ బుడ్డ షిప్పులు వేసుకుని ఇంకా దగ్గరకు రాలేదు కదా, వచ్చిన బుడ్డ షిప్ తిరగబడిపోద్ది. ఇంకా వీళ్ళు ఏం చేయలేదు. ఇంకో టెక్నిక్ చూసుకుంటే ఈ విధంగా చుట్టుపక్కల నుంచి నీళ్ళు వేసి కొడుతూ ఉంటారు. ఒక్క నీళ్ళు వేసి కొడితే ఏమైతే మహా అయితే వాళ్ళు స్నానం చేసేసి శుభ్రంగా షిప్ మీదకి వస్తారు. అంతకుమించి ఏం చేయదు కదా. అంటే నీళ్లు నిజానికి చాలా స్పీడ్ గా ఆల్రెడీ వస్తాయి అనుకోండి, స్పీడ్ గా నీళ్లు వచ్చినా అక్కడ వాడే పైప్ సిస్టమ్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అందులో నుంచి నీళ్లు వచ్చేవి. చిన్న టెక్నిక్ ని యూజ్ చేసి ఇక్కడ చూడండి పైపులో నాగుపాములు ఊగినట్టు డింగ్ అని చెప్పి అట్టు ఊగుతున్నాయో. ఇప్పుడు ఆ పైరెట్స్ షిప్ పక్కకు వచ్చి నేను పాక్కుంటా వస్తా నిచ్చెన కొత్త అంటే పైపు ఊక్కుంటా వచ్చి దవడకేసి కొట్టింది. ఇంకా ఆ దెబ్బకి నిచ్చెన ఎక్కడమైంది, మంచం కూడా ఎప్పుడు ఎక్కలేదు. ఇంకా సో వీళ్ళు వస్తున్నారని తెలియగానే ఇలాంటివి వదిలిపడేస్తుంది. ఇంక ఇలా పాములు చూసే భయపడి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఆ ప్రెజర్ డిఫరెన్స్ చిన్న టెక్నిక్ వల్ల ఇలా చేయగలుగుతాడు. ఇప్పుడు ఏంటో పాపం ఆ పైరెట్స్ కి అన్ని దావులు మూసుకుపోయాయంటే అంత లేదు. మొన్న 2023 నవంబర్ నెలలోనే ఈ పెద్ద కంపెనీ వాళ్ళకి తెలివితేటలు మరీ ఎక్కువైపోయాయి. మనం తక్కువ అంచనా వేసారు. ఇప్పుడు చూడండి హై రేంజ్ లో మేము చేస్తామని కొంతమంది పైరెట్స్ విమానం వేసుకుని మరి వచ్చేసి ఒక కార్గో షిప్ పైన ల్యాండ్ అయిపోయారు డైరెక్ట్ గా. నిజంగానే జరిగింది 2023లోనే. పెద్ద తుపాకులు వేసుకుని వచ్చి పడేసేది. అదేండి ఇప్పుడు పైరెట్స్ అప్డేట్ అయ్యారు. లక్షల కోట్లు పెట్టిన కంపెనీ వాళ్ళు కూడా ఇంకా అప్డేట్ అవుతారు కదా, అయ్యారు వాళ్ళు కూడా. వీళ్ళు ఇంకా అప్డేట్ అయిపోయి ఏం చేశారంటే ఎలాగో ఇప్పుడు ఈ పైరెట్స్ చూసుకుంటే అందరూ దొంగ ఎదవలే. ఇప్పుడు వీళ్ళు చదువుకొని డిగ్రీ పట్టా తెచ్చుకొని ఈ పడవలు నడిపే అంత సీన్ వీళ్ళకి లేదు. అంత పెద్ద షిప్ ని ఇలాంటి సిచ్యువేషన్ వస్తే ఏం చేస్తారంటే షిప్ యొక్క క్యాప్టెన్స్ మిగతాకు నడిపే వాళ్ళంతా ఆ షిప్ లోపల పెద్ద మెటల్ సెల్స్ ఎక్కడా కనిపించకుండా ఉంటాయి. దాన్ని వాళ్ళు తుపాకులు బాంబులు పెట్టినా దాన్ని లేపేలేదు. ఇలా వీళ్ళందరూ వాటి లోపలికి వెళ్ళిపోయి తలుపులు వేసుకొని ఉండిపోతారు. ఇంకా వీళ్ళు ఎతికి షిప్ నడిపే వాళ్ళు దొరక్క నానా కష్టాలు పడి షిప్ ని ఎలాగో వెనకించి తోసుకుంటూ పోలేదు కదా, ఇంకా ఏం చేయలేక అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంకా సేపట్లో మిలిటరీ వాళ్ళు అక్కడికి వచ్చేస్తారు. దాని వల్లే వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది. పైరెట్స్ ఎంత తెలివిగా ఆలోచిస్తే వీళ్ళు కూడా తెలివితేటలు పెంచుకుంటారు. మరి దీని గురించి మీరేమంటారో కామెంట్స్ చెప్పండి. నచ్చుంటే లైక్ చేయడం మర్చిపోకండి. బాగా నచ్చుంటే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.